రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ మాజీ ఎంపీ మాలోత్ కవిత తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ గద్దెలను తాకితే ఆ పరిణామాలకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని ఆమె హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సుప్రీంకోర్టు మాజీ మంత్రి హరీష్ రావుకు క్లీన్ చిట్ ఇచ్చినా కావాలనే విచారణకు పిలుస్తూ వేధిస్తున్నారని ఆరోపించారు. సింగరేణిలో అవినీతిని, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు అందుతున్న ముడుపులను హరీష్ రావు ప్రశ్నిస్తున్నందుకే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఒకటి, మొన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఖమ్మంలో బహిరంగ సభలో వారు ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉండి రాష్ట్ర పాలనని ఒక లైన్లో పెట్టాల్సింది పోయి వారు కావాలని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీద అక్కసు వెళ్ళగలుగుతూ, ఎందుకంటే రోజు రోజుకి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పుంజుకుంటా ఉందో, ప్రజల్లో కేసీఆర్ మీద ఏ విధంగా అయ్యో కేసీఆర్ భయం మళ్ళీ కావాలని ఎంత బాధపడుతుందో అవన్నీ కూడా ఆయన కళ్ళకు చూస్తూనే అది ఓర్వలేక ఆయన మాట్లాడే ప్రతి మాటల్లో కూడా ఆయన మాటలు క్లియర్ కనిపిస్తూ ఉన్నాయి. ఆయన మొన్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి స్థాయిలో కూడా లా అండ్ ఆర్డర్, అంటే ఒక హోమ్ మినిస్టర్ కూడా ఆయన దగ్గరే ఉంది, లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన వ్యక్తి ఇవాళ ఆయన మాట్లాడుతూ మీరందరూ రేపని కాదు, మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూల్చాలని ఏదైతే పదం వాడినరో దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా పార్టీలలో కూడా ఎస్పీ గారి దగ్గర ఏదైతే ఒక మేము ముందస్తుగానే కూడా అందరం కూడా జిల్లా పార్టీ తరఫున ఎస్పీ గారు వాళ్ళు అందుబాటులో లేరు, ఆయన కూడా జిల్లా పార్టీ అక్కడ ఎస్పీ గారి ఆఫీస్లో స్వయంగా వెళ్ళి రేపు రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలైనా, ఏ గ్రామంలో అయినా, ఏ తండాలైనా బీఆర్ఎస్ పార్టీ గద్దె కూల్చినట్లయితే ఇది పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అని ముందస్తుగానే వాళ్ళని హెచ్చరిస్తూ రేవంత్ రెడ్డి గారి మాటల్ని కూడా ఆ మాటల్ని పూర్తి స్థాయిగా కూడా ఇవాళ ఎస్పీ గారి ఆఫీస్ వాళ్ళకి ఇవాళ దరఖాస్తు ముందస్తుగా ఇవ్వడం జరిగింది.